28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. ఇప్పుడు బావగారు హైదరాబాద్ అండ్ బెంగళూరు గోవా గోవాలో బిజినెస్ బిజినెస్లో అంతా. ఓకే, అక్క ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ హెల్త్ ఫ్రీక్ మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ చేశారు. ఎస్, మోడల్. అవును. అండ్ సద్గురు ఫ్యాన్. చెప్పడం మర్చిపోయా, షీ టుక్ మీ టు సద్గురు ఆల్సో వెన్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఓకే ఓకే. అండ్ అదొక, అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఓకే. బట్ అక్కతో వెళ్ళినప్పుడు అయితే నా ఫీలింగ్ అయితే ఇట్ వాస్ అమేజింగ్. ఓకే. ఆదియోగి ముందు కూర్చుంటే ఐ హ్యాడ్ లైక్ టీయర్స్ కమింగ్ అవుట్ ఆఫ్ మై, అది ఏం వైబ్రేషన్ తెలియదు కానీ అన్నీ ఆలోచించుకుంటే ఆ బాధ అంతా బయటకు వచ్చేసినట్టు అనిపించింది ఆ విగ్రహం ముందు కూర్చొని. సో ఇట్ వాజ్ లవ్లీ ఆ ట్రిప్ కూడా కోయంబత్తూర్కి. అండ్ షీఈస్ వెరీ సపోర్ట్. అయ్యారా సద్గురు గారిని? కలిసాను. ఓకే. ఏంటి, ఎలా అనిపించింది ఆయనతో? ఆయనతోని చాలా కలిసాను యుఎస్ లో, ఆయనతో స్పెండ్ చేశాను టైం. వైబ్ ఎలా ఉంటుంది? ఇట్స్ డిఫరెంట్ వైబ్. బాగుంటుంది. మంచి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. డిఫరెంట్ వైబ్. కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కానీ బయట కొంత ఆయన గురించి అది అవుతుందండి. ఎందుకంటే అంత పెద్ద ఫిగర్ ఎవరైనా, ఇప్పుడు అందరూ చిరంజీవి నాకు ఫ్యాన్ అని చెప్పరు. కొందరు ఇష్టం లేని వాళ్ళు క్వైట్ ఉంటారు, కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు చూపిస్తారు. అవును. అంటే అంటే అంత పెద్ద స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రూమర్స్ అనేవి వస్తాయి, నెగిటివ్ అనేది వస్తుంది, పాజిటివ్ అనేది వస్తుంది. మీ పనులలో మీరు పాజిటివ్ చూపిస్తారు, నెగిటివ్ని ఆపలేము. అవును. సో ఇది రాంగ్ అని కూడా చెప్పడం వేస్ట్. అవును. ఎందుకంటే మీ గోల్ మీకుంది, మీ గోల్ మీరు నడుస్తే చాలు అంతే. నెగిటివ్ వచ్చినా ఇట్ కాంట్ హిట్ యూ, పాజిటివ్ వచ్చినా ఇట్ విల్ బీ గుడ్ థింగ్ ఫర్ యూ. డెఫినెట్గా. కానీ ఇప్పుడు రీసెంట్గా సమంత గారి మ్యారేజ్ కూడా అక్కడే చాలా 30-50 పీపుల్తో సింపుల్గా సద్గురు మీల్, అది కూడా బఫుల్ ఫేమస్ అయింది. అక్క కూడా మ్యారేజ్కి వెళ్ళొచ్చారంట. అవునవును. మీరు వెళ్ళారా? నేను వెళ్ళలేదు. ఓకే ఓకే. చాలా సింపుల్గా చేశారని చెప్పేసి అక్క చెప్పారు మన ఛానల్లో కూడా. ఓకే. ఫుల్ వైరల్ అయింది. అవును, సడన్ గా కదా, అందరికి తెలియకుండా సడన్ గా అయిపోయింది. అవును. హ్యాపీ ఫర్ హర్. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగుంటుంది కదా. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు? ఫ్యామిలీ త్రూవే. ఓకే. వాళ్ళ ఫ్యామిలీస్ అంటే బావ నాగార్జున గారు చాలా క్లోజ్. సో వాళ్ళ ఫ్యామిలీస్ త్రూ అలా కనెక్ట్ అయ్యారు ఆఫ్టర్ ద మ్యారేజ్. దే ఆర్ స్టిల్ ఫ్రెండ్స్ రైట్ నౌ ఆల్సో. సో నాగార్జున గారు మీకు బావ అవుతారు కదా? లేదు, ప్రీతం గారు మా బావ అవుతారు. ఓకే. బావకి సార్ ఫ్రెండ్ నాగార్జున గారు. ఓకే ఓకే. ఇంకొకటి కీర్తిరెడ్డి గారు కూడా సుమంత్ గారు ఫస్ట్ కాబట్టి అట్లా కూడా ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది. కానీ విత్-ఇన్ 1 yearలోనే వాళ్ళది కూడా డైవర్స్ అయింది కదా? ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. విత్-ఇన్ 1 year. విత్-ఇన్ 1 year. ఐ థింక్ సో. అప్పుడు నేను చాలా చిన్న పిల్లోడిని, సో ఐ డోంట్ నో. ఇప్పుడు ఏం చేస్తున్నారు కీర్తిరెడ్డి గారు? అసలు సినిమాలకు దూరంగా ఉన్నారు, వద్దనుకుంటున్నారా లేకపోతే ఏంటి అసలుకి? నో, షీఈస్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ విత్ కిడ్స్ అండ్ మూవీస్ ఏం అనుకోవట్లేదు తను. వదిన మీకు? వదిన అవుతుంది. వదిన అంటారు. తెలుగు బాగా మాట్లాడతారా? చాలా బాగా వస్తుంది. షీఈస్ అ తెలుగు గర్ల్. అదే. సో దే ఆర్ ఫ్రమ్ నిజామాబాద్ బేసికలీ. అవును. సో పోన్లే, హ్యాపీగా ఉన్నారు మేడం. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ ఫుల్ ఇప్పటికీ ఉన్నారు. తొలి ప్రేమ షార్ట్ రాగానే, మ్యూజిక్ రాగానే తనే గుర్తు వస్తుంది అందరికి. కానీ చాలా బాగుంటారు మేడం, స్క్రీన్ మీద చూస్తుంటే అలా చూడాలని. బయట కూడా చాలా బాగుంటారు. అవును, క్వీన్ లాగా ఉంటారు. అవును. అసలు ఆ తర్వాత మన అర్జున్ మూవీ కానీ సిస్టర్ రోల్, చాలా కొన్ని సిస్టర్ రోల్స్ చేసి అలా మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయారు. అదే మేబీ వస్తే చేస్తుందేమో. మేడం వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ మేడం, ప్లీజ్ వచ్చేయండి సినిమాల్లోకి. సో నిజంగా మంచి ఫ్యామిలీ మీది చెప్పాలంటే. ఎందుకంటే మంచి బయట శిల్పా గారు కానీ లేకపోతే మీ గురించి కానీ మాట్లాడుకునేటప్పుడు కూడా నేను కూడా మంచిగా విన్నా. ఇది ఒక్కటి తప్పితే ఫ్యామిలీలో ఎటువంటి ఒక చిన్న మచ్చ కూడా లేదు. కరెక్ట్. అట్లీస్ట్ అది మీరు ఇప్పుడు బయట చెప్తేనే తెలుస్తుందని చెప్పి నేను అడిగింది కూడా. ఓకే. అవును, చాలా మంది ఇంకా క్లారిటీ లేదు దీనిపైన, వాట్ హ్యాస్ హ్యాపెండ్. అవును. మేబీ వాళ్ళకు కూడా రీచ్ అవుట్ అవుతుంది. అవును. ఇన్ని సినిమాలు చేసిన యాక్టర్ కూడా ఛాలెంజింగ్. అంటే ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడా
అని ఒక థాట్ ఉంటుంది కదా ఎవరికి, ఒక భయం అనేది ఉంటుంది కదా క్యాస్ట్ చేసే ముందు. అవును. ఆ భయం తీయడానికి ఒక ఆడిషన్, ట్రయల్ షూట్. ఐ మీన్ కానీ నువ్వు హర్షవర్ధన్ రానేతో కూడా ఒక సినిమా చేసావు కదా. అవును, భూమిక గారు ప్రొడ్యూసర్. భూమిక గారి ప్రొడ్యూసర్. తకిట 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 తకిట, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏమైపోయాడు అతను? మంచి యాక్టర్. హిందీకి వెళ్ళిపోయాడుగా. అక్కడికి వెళ్ళిపోయారు, ఓకే. ఎందుకు అసలుకి ఒక్కసారి సడన్ గా మంచి హైట్ వెయిట్, అసలుకి మంచి బాడీ ఫిజిక్ హిందీ. ఇంకో మూవీ ఏదో షూట్ చేస్తున్నాడు ఇప్పుడు, తేరే నామ్ కాదు, తేరే లియానా, మంచి డిమాండ్ ఉంది అతనికి హిందీలో, విన్నాను నేను కూడా. ఉంది. జాన్ అబ్రహాం కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు అక్కడ ఆయన్ని. ఓకే. సో యా, హీఈస్ డూయింగ్ గుడ్. టచ్ లో వెరీ వెరీ నైస్ యాక్టర్ ఆల్సో. టచ్ లో ఉన్నారా? టచ్ లో లేను, అక్కడికి వెళ్ళినాక టచ్ లో లేను. ఓన్లీ మెసేజెస్ అప్పుడప్పుడు. ఐ సా యూ మూవీ, యూ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్ అంటే థ్యాంక్స్ బ్రో, హౌ ఆర్ యూ, అంతే, అక్కడ వరకే. తెలుగు పర్సన్ అతను కూడా? తెలుగు కాదు, హిందీ. హర్షవర్ధన్ అనేది హిందీ అతనే. ఓ, తెలుగు అతను కదా. తెలుగు రాదు. యా, మేమందరం తెలుగు అతను అనుకుంటున్నాం. లేదు, హిందీ అతనే. ఎందుకంటే ఫస్ట్ లో తెలుగు చాలా చేశాడు కదా. అవును అవును, కరెక్ట్. కొన్ని క్యారెక్టర్స్ చేశాడు, ఫియాన్సీ క్యారెక్టర్స్ అట్లా చేశాడు మంచివే. అవునవును. యా. ఎవరు ఇష్టమైన డైరెక్టర్ తెలుగులో? మీకు అంటే ప్రజెంట్లీ యాడ్ చేసిన వాళ్ళు అండ్ ప్రజెంట్ యాక్ట్ చేసిన వాళ్ళలో డాలీ గారు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం డైరెక్టర్. అండ్ బెట్టింగ్ బంగారాజు డైరెక్టర్ కూడా. సార్ పేరు కరెక్ట్ గుర్తొస్తుంది ఇప్పుడు. బెట్టింగ్ వాహన పెళ్ళంట నరేష్తో చేశారు కదా. యా సత్యబాబు గారు. యా, ఆయన కూడా మంచి హ్యాపీ టు వర్క్ విత్ డైరెక్టర్స్ అంటారు కదా. అవును. సో దీస్ బోత్ ఆర్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్. ఓకే. సో ఇప్పుడున్న డైరెక్టర్స్తో ఎవరితో వర్క్ చేయాలి డెఫినెట్గా? ఆబ్వియస్లీ ఫస్ట్ నేమ్ విల్ బి రాజమౌళి సార్. ఆయనతోని ఆయన ఎప్పుడు కలవలేదు పర్సనల్గా, బట్ యా, హోప్ఫుల్లీ వన్ డే ఐల్ మీట్ హర్ ఫర్ అ వెరీ నైస్ క్యారెక్టర్. సార్, ఇఫ్ దిస్ వీడియో ఈస్ రీచింగ్ యూ, ప్లీజ్ కన్సిడర్ మీ ఎనీ క్యారెక్టర్, ప్లీజ్ ఆడిషన్ మీ. బాహుబలిలో కలిసి ఉంటే ఆ గుంపులన్నీ ఉండేవాళ్ళం కదా. ఉండేటోనేమో. దాంట్లో కూడా కొంతమంది మంచిగా అంటే రిజిస్టర్ ఎలివేట్ అయిపోయారు క్యారెక్టర్స్. కొంతమంది ఉన్నారు రిజిస్టర్ 15 మంది కూడా. ఐ వుడ్ బి వన్ ఆఫ్ దెమ్. నువ్వు మంచి హైట్ ఉన్నావు, అప్పుడు ట్రై చేయాల్సింది. సూపర్. ఇష్టమైన హీరో ఇద్దరు, ప్రభాస్ అండ్ మహేష్ బాబు. ఎందుకంటే ఐ ఫీల్ వెన్ దే ఫైట్ ద నెగటివ్ గైస్, పవర్ అనేది కనిపిస్తుంది. ఓకే. అంటే గెటప్, అంటే కటౌట్కి ఆ పంచ్లో ఉన్న పవర్, వాడు అంత దూరం వెళ్ళి పడుతున్నాడు అంటే ఆ గెటప్కి ఉంది, ఆ కటౌట్కి ఉంది ఎలివేషన్. ఓకే. సో వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు చాలా ఇష్టం నాకు. సో హీరోయిన్స్ సమంత అండ్ శ్రీలీల అండ్ రష్మిక. వెరీ వర్స్టైల్ యాక్టర్స్. రష్మిక అయితే షీఈస్ డూయింగ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. ఓకే. ప్రతి క్యారెక్టర్ని అసలు రష్మిక కనిపించదు, ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. సో కానీ ఇప్పుడున్న హీరోస్తో ఎవరితో టచ్లో లేదు కదా. ఫోన్లో కూడా హాయ్ మెసేజ్లు కూడా ఉండవా ఇప్పుడున్న హీరోస్? అంటే అప్పుడు బాగా క్లోజ్ ఉంటారు కదా. ఇప్పటి వాళ్ళే నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త వాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ బన్నీ కానీ రామ్ చరణ్ గారు. బన్నీ గారు తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు బన్నీ గారు. చరణ్ గారిని కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, కానీ అంత ఆ ఫ్రెండ్ సర్కిల్లో కలవలేదు ఎప్పుడు నేను. ఓకే. చెప్పాలంటే అక్క ఈజ్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ దెమ్. బట్ అంటే ఐ జస్ట్ కాంట్ మీట్ దెమ్ బికాజ్ అక్క ఈజ్ ఫ్రెండ్స్ కదా. కొంచెం అది డిఫరెంట్ సినారియో ఉంటుంది. సూపర్. ఎనీ హ్యావ్ 2026 మంచి గంట కొట్టాలి బిల్ ఇంట్లో. పెద్ద గంట తెచ్చి పెడతాను, కొట్టండి. సో మంచి మూవీస్ చేయాలి సామ్రాట్. ఎందుకంటే మీలాంటి యాక్టర్స్ అంటే ఎవరెవరో వస్తున్నారు, ఈ హైట్ ఈ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు. డెఫినెట్గా ఒక లాస్ట్ 1.5 year నుంచి కొంత చేంజ్ అయింది డైరెక్టర్స్ మైండ్ సెట్. కరెక్ట్. మన వాళ్ళకు కూడా కొంత కొంచెం ఆలోచిస్తున్నారు. అవును.
బ్లైండ్గా వెళ్ళట్లేదు, ఆలోచిస్తున్నారు. బికాజ్ మూవీ ఈజ్ అ మూవీ బై ద ఎండ్ ఆఫ్ ద డే. రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళ ప్రకారంగానే అది వ్యూ చేయాలి, కానీ ఎవరో మధ్యలో వచ్చి చేంజెస్ అట్లా చేసి ఇంకా టైలరింగ్ అయిన తర్వాత ఇట్స్ నాట్ అ మూవీ. కానీ హీరో హీరోయిన్ విలన్ అంటే పాన్ ఇండియా వర్క్ అంటే వేరే వేరే లాంగ్వేజెస్ పెట్టుకోవచ్చు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పాన్ ఇండియా వాళ్ళని పెట్టుకుంటే దానివల్ల ఏముంటుంది, వాళ్ళ వల్ల సినిమా ఆడదు కదా. కరెక్ట్. మెయిన్ వీళ్ళ ముగ్గురు కథ అంతే. అవును. అంతేగాని 5 నిమిషాలు 10 నిమిషాల క్యారెక్టర్ కూడా మనం పాన్ ఇండియా తమిళని పెడదాము, అక్కడ కన్నడని పెడదాము, ఈ ఆలోచనలు వస్తున్నాయి. అది చేంజ్ ఈ మధ్య మారింది. ఈ మధ్య మారింది, ఎందుకంటే ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య మళ్ళీ. సో ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది. సో ద ఫేజ్ ఈస్ చేంజింగ్, లెట్స్ హోప్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.